ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు లేక తక్కువ మార్కులు వచ్చాయి, సాడ్నెస్, ఎంప్టీనెస్, అంటే మనము ఇండైరెక్ట్గా డిప్రెషన్ అని చెప్తున్నాం. లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళాడు, వాడు ఎవరితో మాట్లాడట్లేదు, లోన్లీగా ఉంటున్నాడు అంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. జనరల్గా మనము పీపుల్ని లేబుల్ చేస్తున్నాం ఏంటంటే వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళారు, సొసైటీలో ఎవరితో కలవట్లేదు అని అంటున్నాం. మరి డిప్రెషన్ అంటే ఏంటి? అది జస్ట్ ఫీలింగ్ ఏనా? డిప్రెషన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫీలింగ్, ఇట్ ఈస్ ఎ ట్రీటబుల్ మెంటల్ హెల్త్ కండిషన్. డిప్రెషన్కి వెళ్ళగానే ఏదో జరిగిపోయిందని భయపడకుండా దాన్ని ప్రాపర్గా కనుక ట్రీట్ చేయగలిగితే 100% హ్యాపీగా ఆ వ్యక్తిని బయటకు తీసుకురావచ్చు. మరి ఎలా? డిప్రెషన్లో ఉన్న వ్యక్తులతోటి మాట్లాడే వాళ్ళు, అంటే వాళ్ళు ఆ ప్రాబ్లంలోంచి బయటకు రావడానికి హెల్ప్ చేసే విధంగా మాట్లాడగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఆ చిన్న ఇన్సిడెంట్ తోటి వాళ్ళ లైఫ్ని కోల్పోయినట్టు కాకుండా వాళ్ళు వాళ్ళ జీవితంలో ముందు చూడాల్సింది ఇంకెంతో ఉందని ఒక ఆశని కనుక క్రియేట్ చేయగలిగితే వాళ్ళు కాస్త ఆలోచించటానికి, పాజిటివ్గా ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. ఆ డిప్రెషన్ సిమ్టమ్స్ నుంచి బయటపడటానికి ఆ సాడ్నెస్, లోన్లీనెస్, లేకపోతే ఎంప్టీనెస్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటి నుంచి వాళ్ళు బయటకు రావడానికి మనం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇలా అన్నీ చేసినా కూడా వర్కౌట్ కావట్లేదు అనుకుంటే హార్డ్లీ ఒక 2-3 వీక్స్ కంటే ఎక్కువ ఏ మనిషిని కూడా డిప్రెషన్లో ఉండటానికి మనం అలౌ చేయకూడదు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయాలి కూడా. అంటే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి కనుక తీసుకువెళ్తే కౌన్సిలింగ్, థెరపీస్, లేకపోతే ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళని డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేస్తారు. కాబట్టి డిప్రెషన్ అనేది అది జస్ట్ ఫీలింగే అనుకోకుండా, దానివల్ల ఏం జరుగుతుంది అని వదిలేయకుండా, అది ఖచ్చితంగా మనం వదిలేస్తే అదొక మెంటల్ హెల్త్ ప్రాబ్లం కాబట్టి దాన్ని ట్రీట్ చేసుకోవడానికి, ఓవర్కమ్ కావడానికి దానికి తగిన అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వటం అనేది ఇంపార్టెంట్. అంటే డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు అనే ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పగలిగితే 100% వాళ్ళు దాంట్లోంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది.